జో, ఈ తరంగాల్ని చూడు. ఇవి తరంగాల కదలికలు. హే, అద్భుతం బాబ్. కానీ ఈ తరంగాలు ఎలా ఏర్పడుతున్నాయి? జో, ఒక శబ్ద తరంగం కంపించి మధ్యలో గల పదార్థాన్ని కూడా కంపింపచేస్తుంది. అలా దఫదఫాలుగా కంపనాలను కలిగి మధ్యనున్న పదార్థాన్ని కదిలిస్తుంది. ఎప్పుడైతే మనం సంగీతాన్ని ఎక్కువ శబ్దంతో పెట్టామో అప్పుడు అది కంపనాలను కలిగించి మనం ఉంచిన నీటికి కదలికలు కలిగించి సరికొత్త తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. బాబ్, శబ్ద తరంగం అంటే ఏంటి? జో, శబ్ద తరంగాలు మధ్య పదార్థం గుండా ప్రయాణిస్తాయి. ఆ తరంగాలు కొత్త తరంగాలను, కంపనాలను ఆ పదార్థాలకు ఆపాదిస్తాయి. ఆ తరంగాలు రెండు రకాలు. అవి నిడివిగా సాగే తరంగాలు, అడ్డుగా పదార్థము గుండా సాగే తరంగాలు. మొదటగా ఈ అడ్డుగా పదార్థము గుండా వెళ్లే తరంగాలను గమనించు. మధ్యలోనున్న పదార్థాన్ని అనగా నీటి కంపనాల ద్వారా పైకి కిందకు కదులుతూ పదార్థ స్వరూపాన్ని దిక్కును గజిబిజి చేస్తూ శబ్ద తరంగాల శక్తిని చూపిస్తాయి. ఇప్పుడు పదార్థాల గుండా ఈ తరంగాలు ఒక చిన్నపాటి కెరటాల వలె మారి మనకు కనిపిస్తాయి. ఇక్కడి తరంగం స్థిరమైతే పక్కని తరంగం కదులుతుంది. అది ఆగితే కంపనాలు పైకి క్రిందకు చలిస్తాయి. ఈ శబ్ద తరంగాలు అత్యధికంగా అత్యున్నత శిఖరానికి చేరి పరుగులు తీస్తాయి. ఇవన్నీ సమాంతర తరంగాలు. ఇది చాలా సులభంగా అర్థమవుతుంది బాబ్. కానీ నిడివిగా సాగే తరంగాల గురించి ఏంటి? జో, శబ్ద తరంగాలు గాలిలో సమాంతర తరంగాలుగా వ్యాప్తి చెందుతాయి. నిడివిగా సాగే తరంగాలు కల్పించే కంపనాలను అనుసరించి ఆ దిశగా ఒకదానినొకటి వంతపుచ్చుకొని మధ్య పదార్థం గుండా సమాంతర దిశగా తరంగాలు వ్యాప్తిస్తాయి. ఇప్పుడు నేను నీకు స్థిర పదార్థం గుండా దీర్ఘ తరంగాలు ముందుకు ఎలా వెళ్తాయో చూపుతున్నాను. ఇది చూడు. ఒక తరంగం కదిలి స్థిరంగా ఉంటే పక్క తరంగం కదులుతుంది. ఆ విధంగా మరో తరంగం కదిలి పక్కదానిని కదిలిస్తుంది. ఆ కంపనాన్ని మరో తరంగానికి తరలిస్తుంది. జో, పరీక్షగా చూడు. ఒత్తిడి వలన ఎంతటి కదలిక కలుగుతున్నదో. బాబ్, ఒత్తిడి కదలికలు అంటే ఏంటి? జో, పదార్థాన్ని దగ్గరగా ఎక్కువ ఒత్తిడితో అణుచడం వలన అలా జరుగుతుంది. పదార్థ స్వభావాన్ని బట్టి తరంగాలలో తేడా ఏర్పడటం జరుగుతుంది. వీటినే దీర్ఘ తరంగాలుగా లేక నిడివిగా సాగే తరంగాలుగా అనవచ్చు. వావ్, అద్భుతం బాబ్. ఇప్పుడు నాకు తెలిసింది.